హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. టికెట్ పై రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి పోటీ చేయాలని కసిరెడ్డి నారాయణ రెడ్డి భావిస్తున్నారు. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ కలుగుతుంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్లు అయితే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే తాజాగా ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి చేరికల సంఖ్య పెరుగుతున్న దానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కసిరెడ్డి లాంటి వాళ్ళు వస్తే పార్టీకి మరింత బలింపు చేకూరుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఈ ఎన్నికలు నాటికి మరింతగా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది రాబోతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఒక టీమే ఈ చేరికల మీద దృష్టి సారించింది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నుంచి అంటే బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే నేతలు వస్తారో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలి. అదేవిధంగా ఆ పార్టీలో రెండు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా పార్టీలో చేర్చుకునేలా కూడా ఈ కమిటీ చేరికల కమిటీ లాంటిది పనిచేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇప్పటివరకు అధికార పార్టీలో ఎవరైతే అధికార పార్టీకి దూరంగా ఉంటూ రావడం కావచ్చు, లేకపోతే టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పార్టీకి నమ్ముకుని సేవ చేసిన మరొకరికి టికెట్ ఇవ్వడం వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కావచ్చు వాళ్ళందరినీ కూడా
కాంగ్రెస్ లో ముఖ్య నేతలందరూ కూడా కలుస్తున్నారు. కలిసి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా చాలా మంది అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎంపీలు కూడా తమకు టచ్ లో ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కసిరెడ్డి చేరికతో ఇంకెంతమంది పార్టీలోకి రాబోతున్నారని కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికార బీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థులను కావచ్చు, తమ నేతలను కావచ్చు ఉడిచిపట్టుకునే పనిలో ఉంది. అయినప్పటికీ కూడా ఇది అసంతృప్తి వాదులను ఏం చేయలేని పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పొచ్చు. వరుణ్, రైట్ శ్రీనివాస్, మొన్న చూస్తే మైనంపల్లి, అంతకుముందు తుమ్మల కానీ ఇప్పుడు ఈ రోజు కసిరెడ్డి కానీ, సో ఈ విధంగా పార్టీ నుండి చాలా మంది అయితే వీడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు కొంత షాకుల మీద షాకులు తగులుతున్నాయి అనుకోవచ్చు. సో దీని అంతటికీ ఓవరాల్ గా వినిపిస్తున్న మాట ఏంటంటే, మీరు చెప్పినట్లు రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షణ ఇది ఓవరాల్ గా సక్సెస్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. ఒకటి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఒకటే కాదు, అదే విధంగా ఇక అంటే అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నామో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్న పరిస్థితి. రీజన్స్ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో కొత్త వారికి టికెట్లు ఇవ్వడము, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడము, వాళ్ళకి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మంత్రి పదవులు కావచ్చు, ఇలా ఒక్కొక్కరి కూడా పార్టీని నమ్ముకుని పనిచేసిన వాళ్ళందరినీ కూడా పార్టీ దూరం పెడుతుంది, పార్టీని నమ్ముకునే వాళ్ళని దూరం పెడుతుందనే ఒక అసంతృప్తి అయితే బీఆర్ఎస్ నేతల్లో ఉంది. వారు బహిరంగంగానే బయటకు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా చాలా సార్లు ఉన్నాయి. మొన్న మైనంపల్లి విషయానికి వస్తే కనుక తనతో పాటు తన కుమారుడు కూడా టికెట్ ఇవ్వాలనుకున్నారు. పార్టీని తానే ఇంతకాలం కాపాడుతూ వచ్చాను కాబట్టి తన కుమారుడు కూడా ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అందుకు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వనంది. అప్పుడు ఆయన నేరుగానే బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం జరిగింది. కేటీఆర్ కి, కవితకి, అదే విధంగా హరీష్ రావుకి ఒకే కుటుంబానికి చెందిన వారికి ఇచ్చినప్పుడు తనకెందుకు ఎవరైనా నేరుగా ప్రశ్నించడం జరిగింది. ఇక తుమ్మల విషయంలో చూడొచ్చు, తుమ్మల విషయంలో కూడా అదే పరిస్థితి. సో మొత్తానికి చూసుకుంటే కనుక అధికార పార్టీలో ఉన్న నేతలందరికీ కూడా అక్కడ ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో వాళ్ళకి మొండి చెయ్యి చూపించడం లాంటివి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే వారి గ్రాఫ్ పడిపోవడానికి కారణమవుతుంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అదేవిధంగా వచ్చిన వారికి బేషరతుగా వాళ్ళని తీసుకోవడంతో పాటుగా వాళ్ళకి అవసరమైన చోట టికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా పార్టీ ఒకంతగా వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆపరేషన్ ఆకర్షణ సక్సెస్ దిశగానే నడుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి పతనావస్థ కంటే ఒక రోజుకి గ్రాఫ్ తగ్గించుకునే పనిలో ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ ని పెంచుకునే పనిలో ఉందని మాత్రం చెప్పొచ్చు. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.